హాయ్ అండి అందరికీ. అందరూ అయితే ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఇక్కడ ఈరోజు అయితే రెయిన్బో అయితే వచ్చింది చూడండి. అసలు చాలా బాగుంది. వర్షం ఏంటంటే చిన్నది పడి తగ్గిందనమాట. ఇంకా కూల్ క్లైమేట్కి రెయిన్బో అయితే వచ్చింది. ఇక్కడ మేము ఉంటున్న రూమ్ అయితే ఖాళీ చేసాము. అది ఓన్లీ రూమ్ మాత్రమే. ఇదైతే రెస్టారెంట్ హోటల్ కూడానా. హోటల్ స్వాగత్ గ్రాండ్ అనేసి హోటల్ నేమ్ అయితే చూడండి, చాలా బాగుంది హోటల్ అయితే. ఇంక ఇక్కడికైతే వచ్చేసాము. ఇక్కడంతా బయట కూర్చోడానికి హాల్ అనమాట. ఎవరైనా వచ్చినా సరే బయట కూర్చొని మాట్లాడుకోవడానికి అది హాలు. చాలా బాగుంది హోటల్ మాత్రము, చాలా నీట్గా కూడా ఉంది. ఇంకా ఇక్కడ ఏంటంటే కొన్ని ఫొటోస్ వీడియోస్ అవి తీసుకుంటున్నాము. మేమైతే డిన్నర్ చేద్దాం అనేసి కిందకైతే వెళ్తున్నాము. ఇదే హోటల్లో కింద అయితే ఫుడ్ కూడా ఉంది చూడండి, చాలా బాగుంది హోటల్ కూడా, చాలా నీట్గా ఉంది. ఇంకా ఆ రోజు ఏంటంటే నాకైతే ఫీవర్ తగ్గింది. ఇంకా తర్వాత రోజు అయితే మా జోస్తాకి ఫీవర్ అనమాట. ఇంకా తనకేమో మేము కర్డ్ రైస్ అయితే ఆర్డర్ పెట్టాము. అలాగే మాకేమో చికెన్ బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టాము. ఇంకా హైదరాబాద్ చికెన్ బిర్యానీ అయితే టేస్ట్ చేయకుండా అయితే వెళ్ళలేం కదా, ఒకసారైనా టేస్ట్ చేయాలి అనేసి ఇంకా నేనైతే ఫీవర్ తగ్గింది తినేసాను. చాలా బాగుంది బిర్యానీ అయితే, అసలు చాలా టేస్టీగా కూడా ఉంది. ఈ రెస్టారెంట్ అయితే చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు, చాలా నీట్గా ఉంది. ఈ రెస్టారెంట్ అయితే సేమ్ ట్రైన్ లాగే ఉంటుంది చూడండి. ఇక్కడ రాజధాని ఎక్స్ప్రెస్ అని కూడా రాశారు. చాలా బాగుంది, సేమ్ ట్రైన్ మోడల్లోనే ఉంది. ఇంకా మాకైతే ఫుడ్ చాలా బాగా నచ్చింది, చాలా టేస్టీగా కూడా ఉంది, చాలా బాగుంది. ఈ హోటల్ అయితే 3 స్టార్ హోటల్ అనమాట. ఇంకా మేమైతే నెక్స్ట్ డే మార్నింగ్ టిఫిన్ చేద్దామని అయితే వచ్చేసాము. ఇంకా ఇక్కడ బయటకు వెళ్దామనేసి బయలుదేరాము రామోజీ ఫిలిం సిటీకి. అలాగే టిఫిన్ చేసి వెళ్దామని వచ్చాము. ఇంకా టిఫిన్ కూడా చాలా బాగుంది. మేమైతే మార్నింగ్ వెళ్ళాం కదా, వచ్చేసరికి నైట్ అయిపోయింది. నైట్ 8 o'clock అయింది. ఇంకా మా దినేష్ అయితే ఇక్కడ ఏంటో తింటున్నాడు. ఇక్కడ నేనైతే మేము ఉంటున్న రూమ్ అయితే చూపిస్తాను చూడండి, చాలా బాగుంది రూమ్ అయితే. ఇక రూమ్ టూర్ అయితే చేస్తున్నాను చూడండి. ఈ రూమ్ వచ్చేసి మాకు 3,500 పడింది అనమాట 24 hours. చాలా బాగుంది. బయటంతా అయితే ఇలా ఉంటుంది. ఇంకా ఇదైతే మేము తీసుకున్న రూమ్ అనమాట. ఈ రూమ్ నుండి అయితే ఇలాగా లోపలికి అయితే వెళ్ళాలి డోర్ తీసుకొని. వీళ్ళు ఏంటంటే లోపల లాక్ చేస్తారనమాట పిల్లలు, దానివల్ల ఓపెన్ అవ్వలేదు. ఇంకా డోర్ తీసుకొని వెళ్తే ఇలా అయితే ఒక బెడ్ అయితే ఉంది, చిన్న డ్రెస్సింగ్ టేబుల్ టైపు మిర్రర్ అయితే ఇచ్చారు. కింద టేబుల్ కూడా ఉంది, మనం ఏమైనా సిస్టమ్ వర్క్లు అవి చేసుకోవచ్చు. ఆ కింద సైడ్న అయితే చిన్న ఫ్రిడ్జ్ కూడా ఉంది, చాలా బాగుంది, చాలా బాగా కూలింగ్ కూడా అవుతుంది ఫ్రిడ్జ్. ఇంకా ఇలా ఈ సైడ్కి వెళ్తే ఒక చిన్న టేబుల్ అయితే ఇచ్చారు, బెడ్ సైడ్ టేబుల్ ఇచ్చి దాని మీద అయితే ల్యాండ్లైన్ ఫోన్ అయితే ఉంది. అలాగే ఒక చిన్న డైనింగ్ టేబుల్ కూడా ఉంది 2 seater. అలాగే టీవీ కూడా ఉంది. టీవీ ఏంటంటే బాహుబలి మూవీ అయితే చూస్తున్నాడు మా దినేష్. ఇంక ఇక్కడైతే బట్టలు అవి హ్యాంగ్ చేసుకోవడానికి హ్యాంగర్స్ అవి కూడా ఉన్నాయి. చాలా బాగుంది రూమ్ అయితే. ఇంకా అలాగే ఇంకా ఈ సైడ్కి వెళ్తే ఏంటంటే వాష్రూమ్స్ అయితే ఉన్నాయి. వాష్రూమ్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి. ఇవంతా ఏంటంటే సెన్సార్ టైప్ అనమాట వాష్రూమ్స్, లైట్స్ అవిని. ఇంకా నేను వెళ్ళి ఏంటంటే లైట్ స్విచ్ అయితే వేసాను. ఇంకా ఎంత వేసినా లైట్ అయితే వెలగట్లేదు. లోపలికి వెళ్ళి నిలబడితే లైట్ అయితే ఆన్ అయింది. ఇదంతా సెన్సార్ అనమాట. ఇంకా రూమ్ అయితే చాలా బాగుంది. ఇదంతా బయట అయితే అంతా చాలా పెద్ద హాల్ అయితే ఉంది కూర్చొని మాట్లాడుకోవడానికి. ఇంకా మా దినేష్ అయితే కూర్చున్నాడు. మా రూమ్ టూర్ మీకు ఎలా అనిపించింది అందైతే కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.